ఈ మధ్య కాలంలో మనం చాలా వరకు సైబర్ మోసాలను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. చాలా మంది అంటే చదువుకున్న వాళ్ళు కావచ్చు, తెలియని వాళ్ళు కావచ్చు, సైబర్ మోసాలను చాలా వరకు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన కొత్త మోసము ఏంటి అనంటే ఏఐ క్లోనింగ్ స్కామ్. అంటే ఇది ఎలా ఉంటుందంటే నార్మల్గా ఎవరైనా వచ్చి మన దగ్గరికి హెల్ప్ చేయమని అడుగుతారు. ఫోన్ ఇచ్చేసి మనకు దాంట్లో ఏదో బ్యాంక్ డిపాజిట్ పడింది, దాని నెంబర్ తెలియట్లేదు, కొంచెం చూడండి అని కావచ్చు. లేకపోతే నేను వేరే లింక్ ఓపెన్ చేశాను, అది నాకు అర్థం కావట్లేదు, కొంచెం చెప్పండి అని కావచ్చు. మిడిల్ ఏజ్డ్ నుంచి అంటే పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చి మనల్ని హెల్ప్ చేయమని అడుగుతారు. అప్పుడు మనం హెల్ప్ చేయడానికి అని చెప్పేసి ఆ ఫోన్ తీసుకొని మనం ఎప్పుడైతే ఆ ఫోన్ ప్రెస్ చేయడం స్టార్ట్ చేస్తామో అవతలి నుంచి మనది అంటే మన ఫేస్ రికార్డ్ అవుతుంది అనమాట. మన ఫేస్, మన వాయిస్, మనం మాట్లాడుతుంటే మన వాయిస్, మన ఫింగర్ ప్రింట్, ఈ మూడిటి ద్వారా వాళ్ళు మనల్ని క్లోన్ చేస్తారు. అంటే క్లోన్ చేసేసి మన బయోమెట్రిక్ తీసుకొని దానితో ఏంటి అనంటే మనది యూజ్ చేసుకొని, మన క్లోనింగ్ యూజ్ చేసుకొని వాళ్ళు లోన్స్ తీసుకోవడం కావచ్చు, క్రెడిట్ కార్డులను అప్లై చేయడం కావచ్చు. ఈ విధంగా మనకు తెలియకుండానే మన పేరుతో మన బయోమెట్రిక్ యూజ్ చేసేసి వాళ్ళు మొత్తము మన దగ్గర ఉన్న డేటా అంతా తీసుకొని వాళ్ళు లోన్లు అప్లై చేయడం, క్రెడిట్ కార్డు తీసుకోవడం ఇవన్నీ చేస్తారు, యూజ్ చేసుకుంటారు కూడా. ఆ తర్వాత ఎప్పుడైతే మనకి బ్యాంక్ నుంచి నోటీస్ వస్తుందో అప్పుడు మాత్రం మనకు అర్థమవుతుంది అనమాట. మనము అంటే మనకి ఏదో మనం చేసింది మనకు తెలియకుండా ఏదో అయిపోయింది, మనము అందులో ఇరుక్కున్నాము అని చెప్పేసి. సో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా హెల్ప్ చేయమని అడిగినా కానీ, అంటే మన ఓటీపీలు షేర్ చేయడం కానీ, లింక్స్ ఓపెన్ చేయడం కానీ, ఎవరన్నా మనల్ని హెల్ప్ చేయమని అడిగినా కూడా జాగ్రత్తగా అంటే మనం ఫోన్ తీసుకోవద్దు, మనము వాడొద్దు. వాళ్ళకు పక్క నుండి హెల్ప్ చేయండి తప్పించి మనము వాళ్ళ ఫోన్ తీసుకొని హెల్ప్ చేయాలని మాత్రము ట్రై చేయకండి. జాగ్రత్తగా ఉండండి.